తెలుగు రాష్ట్రాల్లో సుధారెడ్డి గారు అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో కార్యక్రమాలు ఆమె సోషల్ కాజ్ ఇష్యూస్తో ఒక మంచి మోటోతో చేస్తూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మళ్ళీ ఎంపవర్ విత్ పింక్ పవర్ రన్ అని చెప్పి ఆమె 3K 5K 10K రన్స్ని చేయబోతూ ఉన్నారు, ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సోషల్ కాజ్తో వస్తున్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ది గెస్ట్ ఫర్ ద డే, సుధారెడ్డి గారు. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. యా, హౌ ఆర్ యూ మ్యామ్? సపోర్టింగ్ అవర్ ఇనిషియేటివ్. ఐ యామ్ గుడ్. అండ్ మీరు ఎలా ఉన్నారు? యా, ఫైన్ మ్యామ్. ఇంతకాలం కూడా సుధారెడ్డి గారిని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు చేసే అనేక కార్యక్రమాలు సోషల్ అండ్ డిజిటల్ మీడియాలో చూస్తూ ఉంటాం. లైక్ ఫ్యాషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, మీరు చేసే రిచువల్స్, ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా. ఈ ఎంపవర్ విత్ రన్ ఫర్ ఎ కాజ్ అని ఈ మ్యారథాన్ అంటే ఈ రన్ అనేది ఎందుకు నిర్వహించాలనుకున్నారు, ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్? దాని వెనుకున్న మెయిన్ మోటో ఏంటి? యాక్చువల్లీ అబౌట్ సుధారెడ్డి ఫౌండేషన్ గురించి మీకు తెలుసు కదా. సుధారెడ్డి ఫౌండేషన్ వర్క్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అండ్ ఉమెన్ హెల్త్ కేర్. సో దాని నుంచి ఈ థాట్ వచ్చింది. సో ఇందాక డాక్టర్ సుధా సిన్హా గారు చెప్పినట్టు, సో ఇప్పుడు మేము ఈ ఫౌండేషన్ కింద ఎంపవర్ విత్ పింక్ పవర్ రన్ అని చెప్పి, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, దిస్ ఈస్ జస్ట్ ఎ కిక్ స్టార్ట్ బికాస్ అక్టోబర్ ఈజ్ అ మంత్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనమాట వరల్డ్ వైడ్. సో ఇట్ జస్ట్ ఎ కిక్ స్టార్ట్. దీని కింద మేము వీ కండక్ట్ లాట్ ఆఫ్ హెల్త్ క్యాంపెయిన్స్. ఐ వాంట్ ఇండియా టు బీ ద most healthy, wealthiest country and the happiest country in future. So that is our main motive. So this is just a kickstart that we started this marathon, which is happening on 29th of September 6 AM. ఏదైనా మారథాన్ ఒక రన్ తో క్లోజ్ చేస్తూ ఉంటారు, బట్ మీరు 3K 5K అండ్ 10K 3 కేటగిరీస్ కూడా చేయడం జరగబోతుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పుడు కొందరు 10 అనగానే బాబు ఇది గెట్ పానిక్, బట్ మీరు 10 kilometers వరకు పెట్టొచ్చు. నేను 10. In healthy human body can easily run about 30 kilometers per day. వెరీ ఈజీలీ. మనకేం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బట్ నెంబర్ వినగానే అమ్మో 10 kilometers వీ థింక్. సో వీ డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ పానిక్ ఫస్ట్ టైమ్. సో వీ గేవ్ దెమ్ ఎ ఛాన్స్ ఫర్ 5 kilometers and 3 kilometers which they can come and enjoy and they can see. Our Hyderabad is our pride. Walking on the roads of Hyderabad, we should feel like a proud, because I have seen many marathons happening in London. They really feel proud running on their roads and streets. Okay. The vibe, the energy, I want to bring that vibe and energy to Hyderabad. Okay. ఎలాంటి డిఫరెన్స్ గుర్తించారు అక్కడ జరుగుతున్న మారథాన్స్ కి, హైదరాబాద్ లో ఇక్కడ కండక్ట్ చేస్తున్న మారథాన్స్ కి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ between both the countries? That is really definitely beautiful. మేము అంతకన్నా కూడా ఇంకా బ్యూటిఫై చేయాలని we are trying our best. Okay. Because మన మనుషులు ఇంకా అందమైన వాళ్ళు, మన న్యాచురల్ బ్యూటీ, మన నేచర్ లో న్యాచురల్ బ్యూటీ ఉన్నది. అండ్ హైదరాబాద్ has become the hub. The whole world is watching us now. Hyderabad, India. సో దాన్ని మనం ఇంకా బ్యూటిఫై చేయాలి. It's responsibility of every citizen to participate in this marathon and enjoy the whole day. It's a Sunday. It's a half day program. దాని తర్వాత వీఆర్ అటెంప్టింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లైవ్ హ్యూమన్ బర్డ్. బేసికలీ బర్డ్ ఈస్ అ సింబల్ ఫర్ ఫ్రీడమ్, సింబల్ ఫర్ హెల్త్, సింబల్ ఫర్ హ్యాపీనెస్. ఓకే. మారథాన్ కి స్పెషల్ గెస్ట్ గా ఎవరిని ఆహ్వానించబోతున్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఇది? నేను అందరూ స్పెషల్ గెస్ట్. ఎవ్రీవన్ ఇస్ స్పెషల్ దేర్. ఓకే. We treat them everyone special. Everyone feels special there. ఓకే మ్యామ్, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కోసం అనుకున్న ఈ కాజ్ అంటే ఏం గుర్తించారు? చాలా చిన్న ఏజ్లో క్యాన్సర్ బారిన పడి చాలా మంది వాళ్ళ లైఫ్ని కోల్పోతూ ఉన్నారు. సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నేను చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ చూసాను. స్పర్శ్ అని ఒకటి ఉన్నది. ఇట్స్ లైక్ ఏ హాస్పిటల్ సెంటర్ where they are in the final stage. They are medically terminated patients. But so treatment doesn't work for them. They are about to die. They are about to reach heaven. Those people were left in the Sparsh. Okay. So I have visited there many times, and you can see how delicate life is looking at them. They know that they will die tomorrow or day after tomorrow, but still they are very happy. Very happy. You can't see any fear in their eyes because they are living with the same community. All the people who are living there are of the same kind. They might go to heaven after a week, after 10 days, after a 1 month. So they don't have that fear. They overcame that fear. So now, in the present, where the science and technology is going so rapidly, now we have so many medical facilities, so many advanced technologies to overcome this.
to overcome this suffering and make it very simpler, suffering-free disease. Even the treatment that they take should be pain-free. Now I have seen Ippudu Chusamo, she is taking treatment at Basal Tarapu from 8 years and she's quite normal. She's leading her life very normal. Okay. So these medical facilities should be affordable to everyone, and every woman should, okay, tanaki koncham doubt ragane she should able to open up about that, and family should support her. Okay. రూరల్ ఏరియాస్లో ఏమవుతుందంటే అమ్మో ఏదో పెద్ద జబ్బు వచ్చింది, సో వీ హ్యావ్ టు సెల్ ఆల్ అవర్ ప్రాపర్టీస్ ఫర్ దట్. నో, దెర్ ఆర్ మెనీ పీపుల్ టు హెల్ప్ దెమ్, టు గైడ్ దెమ్, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ దెమ్ విత్ లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆల్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్. సో వీ వాంట్ టు బ్రింగ్ ఆల్ దీస్ అవేర్నెస్, అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంటివ్ మెజర్ ఈస్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ healthy eating habits, all these things. So we want to promote that. Okay, ma'am, prevention is better than సుధారెడ్డి గారు అంటే ఇప్పుడు ఒక చామ్ అండ్ వెరీ స్ట్రాంగ్ లేడీగా కనిపిస్తూ ఉంటారు ప్రపంచానికి. నిలబడ్డా, కూర్చున్న, మాట్లాడినా చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ జనరేషన్ అంటే ఇక్కడ ఉన్న ఉమెన్స్ కి మీ నుంచి ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ హెల్త్ ని సరిగా చూసుకోక హాస్పిటలైజ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దెమ్? ఐ ఫీల్ ఎయిదర్ నేను చూసింది కానీ రైట్ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ వాచింగ్. So woman is like a backbone of the home. If woman is not well in the family, the children cannot go to school properly, the husband cannot go for a work properly. So woman is like a backbone, not just in India, it's across the world. They're saying now they're becoming independent, it's becoming different in the world. No, still woman is like a backbone of the family, and she's backbone of the society. And I feel women have a lot of inbuilt talents, you know. Likewise, mentally she is wise, physically she is stronger, she is giving birth to an offspring and bringing up the child and everything. So woman is very strong than any other species on this planet. So I advise so that women should not be, see, for example, in rural area, women think she can't run the family without the husband. That's not the true. We want to remove that taboo. Women should be confident. So this run is what make her confident. If a woman run in a saree and win the prize, it makes her, she can win the world. She can even go to Paris Fashion Week. She can go to a New York Fashion Week or something like that. Women should be that confident. Confidence is what makes you perfect, and it can kill the world. Okay, right. ఫ్యాషన్ వరల్డ్ ని దున్నేస్తూ ఉంటారు సుధారెడ్డి గారు. నెక్స్ట్ ఎక్కడ మెరవబోతున్నారు? ఎక్కడ మీ ఫ్యాషన్ షోస్ ఉండబోతున్నారు? Actually, people think I'm more into fashion, but I'm more into philanthropy. But once in a while, of course, I'm a fashion student and I love fashion. As I said, I love the world around to me to be beautiful. So I like beautiful things like fashion, jewelry, arts and all these things. So as of now, I don't have any particular plan about the fashion event, but yes, I dress up every day. Sometimes I dress up like a mother, and my boys are my inspiration for fashion. They say, Mama, you should be like this, Mama, you should be like that. Today my elder son is saying, Mama, your shoe is not matching with your outfit. Okay. So it's like that basically. సో పింక్ మారథాన్, పింక్ కలర్ సింబల్ గా ఉంటుందని పింక్ షూ అండ్ పింక్ డ్రెస్ వేర్ చేసి వచ్చారా ఇక్కడికి? It's not like that. I like pink because I have the childish nature. I think every kid likes pink. అవును. So even I like pink. You might be like, no one hates pink. Yeah, exactly. Yes, I know no one hates pink. It's a girlish color, I think. Yes, no one hates pink. So pink is everyone's favorite color. ఓకే మ్యామ్, 2 తెలుగు స్టేట్స్ లో ఈ వీక్ చూసుంటారు మీరు, బాగా ఫ్లడ్స్ వచ్చి చాలా మంది వాళ్ళ లైఫ్స్ ని కోల్పోయారు. I got stuck in the floods because I went to our temple to do Lakshmi Puja. Where? Dokpur. Okay. It's Krishna's, my husband's hometown. Okay. There we have a temple. I went there to do Lakshmi Puja. By then it's all flooded. Okay. So whole villages, almost all villages are like completely dark. So it was heavily raining and it was totally flooded, and I came late at night back home. By next morning, I can see everything in the TV that they got affected so badly, and immediately MEIL has supported them with breakfast, lunch, and dinner for few days for the flood victims and all. డొనేట్ కూడా చేస్తున్నారు చాలా. Yes, and there is lot to do because they all got affected so badly, and because of these mosquitoes and all, they're getting affected with lot of diseases also, dengue, chikungunya and all these things, and their water got polluted. యా, సుధారెడ్డి ఫౌండేషన్ దేనికోసం ఎస్పెషల్లీ పనిచేస్తుంది? ఎవరు ఫౌండేషన్ ని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి పీపుల్ కోసం అంటే ఏం చెప్తారు ఫైనల్లీ?
Sudha Reddy Foundation, first we start, so we start at home. Sudha Reddy Foundation believes in giving back to the society. We don't believe in fundraising. It's completely giving back what we have. సో ఫస్ట్ మా ఇంట్లోనే మొదలవుతుంది చారిటీ. ఎవ్రీడే 1 o'clock నుంచి 2 o'clock వరకు మా రెసిడెన్స్ అవుట్ సైడ్ ఫ్రెష్ ఫుడ్ మేము ఏదైతే తింటామో అందులోనే కొన్ని ఐటమ్స్ ఎవ్రీడే విల్ సర్వ్ ఫ్రమ్ 1 to 2 ఫ్రెష్ ఫుడ్ అనమాట. వీ స్టార్టెడ్ దిస్ 3 months బ్యాక్ అండ్ ఇట్స్ రన్నింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే 600 to 700 people are eating there. సో మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది చారిటీ. దట్స్ వన్ థింగ్. అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఫైట్ అగైన్స్ ద హంగర్. ఇట్ ఈస్ అవర్ బేసిక్ ప్రియారిటీ, రైట్? బేసిక్ రైట్. Okay. So that is the thing. And we help for women empowerment, child education, child health and women health. Right. These are the things we are taking care of. Thank you so much, Sudha Reddy garu. Wish you all the best. Wish you all the success. And you can write to sudhareddyfoundation.com. Okay, right. Okay, Thank okay, you so sure. much. Wish you all success. ఈ మీరు నిర్వహించబోయే మ్యారథాన్స్ నాన్ స్టాప్ గా జరగాలి. అండ్ ఓన్లీ ఇక్కడ తెలుగు స్టేట్స్ అయినా ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? Slowly in other states also will expand. Okay, right. Thank you so much. Thank you.